వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. మనం ఐఏఆర్ఈ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. దీని కట్ ఆఫ్ ఎంత, దీని ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత ఉంది. అదేవిధంగా కామెంట్స్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఐఏఆర్ఈ చెప్పండి సార్ అని. వెల్కమ్ టు దావరి అకాడమీ. ఈ అకాడమీలో మనం అన్ని అకాడమిక్కి సంబంధించినవి, ఎంసెట్కి సంబంధించినవి, ఎన్ఐటి ఐఐటికి సంబంధించిన విషయాలు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఐఏఆర్ ఇన్స్టిట్యూట్ గురించి చేసుకోబోతున్నాం. ఐఏఆర్ ఇన్స్టిట్యూట్ అనేది టాప్ 20లో మనకి టాప్ 20లో వన్ ఆఫ్ ద కాలేజ్గా ఉంది. టాప్ 20 కాలేజ్ ఇది టాప్ 20 కాలేజీ. ఈ టాప్ 20 కాలేజీలో మనకు అన్ని ప్లేస్మెంట్స్ కూడా కాగ్నిజెంట్, యాక్సెంట్ మీరు చూడవచ్చు ఈ వెబ్సైట్లో. అన్ని విధాలుగా అన్ని కంపెనీస్ అయితే వస్తున్నాయి. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, దీని హిస్టరీ ఏంది అనేది మనం తెలుసుకోబోతున్నాము. తెలుసుకునే ముందు ఒక్కటి విషయం నేను మనవి చేసుకుంటున్నాను. మీరు అందరు వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నా వీడియోని చూస్తున్నారు కానీ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే నేను పడిన కొంచెం ఎఫర్ట్ అనేది నాకు దాని కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నువ్వు సబ్స్క్రిప్షన్స్ కూడా పెరుగుతారు, దానివల్ల మోటివేషన్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న 90% మెంబర్స్ చూస్తున్నారు. కానీ ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏముంటుందంటే ఇంకా నేను దీనికి డీప్గా వెళ్ళి మీకు ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది సహాయం చేస్తుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకు ఎంకరేజ్మెంట్ వచ్చేస్తుంది. మీతో బాగా ఇన్ఫర్మేషన్ డిగ్ చేసి మీకోసం మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి చాలా వీలుగా ఉంటుంది. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోమనేది జస్ట్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, మనమేమి దానికి మనీ పెట్టము. జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. అదే సబ్స్క్రైబ్ చేయలేదనుకో నాకు మోటివేషన్ రాదు, ఎనర్జెటిక్ రాదు. సరే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఐఏఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీ ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్, ప్లేస్మెంట్ కూడా చేస్తున్నారు వీళ్ళు. అదేవిధంగా ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 151-200 ఉంది ఇంజనీరింగ్లో వచ్చేసి. తర్వాత పర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2023లో ఈ విధంగా ఉంది. ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఇది ఉంది, నెంబర్ 1గా ఉంది ఇది కాలేజ్ కూడా. అదేవిధంగా మీరు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 51-100 రేంజ్లో ఉంది. ఇది 51-100 రేంజ్లో ఉంది. ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2020లో అప్గ్రేడ్ అయ్యింది. ఇది 2023 సపోజ్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూస్తే దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎట్లా ఉందంటే 21లో ఈ ర్యాంక్ ఉంది, 22, 60, 22లో బ్యాండ్ ఎక్సలెంట్. ఈ విధంగా అప్గ్రేడ్ పోతూ ఉంది దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. అదేవిధంగా మనం దీనిలో ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, దీనిలో మన కోర్సెస్ ఇది చూసే ముందు దీని యొక్క ప్లేస్మెంట్స్ హబ్ ఉంది. ఇది మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, స్టూడెంట్ మేనేజ్మెంట్ పోర్టల్, లర్నింగ్ మేనేజ్మెంట్ పోర్టల్స్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఈ విధంగా పోర్టల్స్ ఉన్నాయి మీకు. అదేవిధంగా మనం సపోజ్ ఐఏఆర్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మనం ఐఏఆర్ అది హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ హైదరాబాద్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2000లోనమ్మా. ఇది 2000లో ఎస్టాబ్లిష్ devoted group of eminent professionals and industries having a long outstanding experience. The 2000లో ఎస్టాబ్లిష్ చేశారు. ద బీటెక్ ఇన్ ది ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్లో ది ఎడ్యుకేషన్ ఫర్ లిబరలైజేషన్, ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ టు స్టార్ట్ బీటెక్ ప్రోగ్రామ్ ఏరోనాటికల్ అమ్మ. ఈ ఏరోనాటికల్ అనేది మనకు చేసి తెలంగాణలో నాకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో కూడా ఎక్కడ లేదు. కర్ణాటక, చెన్నైలో ఉండొచ్చు కానీ మనకి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఫేమస్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగే ఈ ఐఏఆర్ఈ కాలేజీలోనే మాత్రమే ఉంది ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఈ ఐఏఆర్ ఈజ్ ద ప్రెస్టీజ్ అటానమస్ ఇన్స్టిట్యూట్ అమ్మ. అయితే అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫరింగ్ 9th బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. దీనిలో మనకి చూసినట్టయితే సిఎస్ఏఎంఎల్, మెషిన్ లెర్నింగ్,
నార్మల్ సిఎస్సి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, త్రిబుల్ ఈ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఇవి ఆఫర్ చేయటము అయితే జరుగుతుంది. ఇది టాప్ 20 కాలేజ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇది టాప్ 20. ఈ టాప్ 20 ఇన్ఫర్మేషన్ నేను నా వీడియోని ఈ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరు టాప్ 20కి వెళ్ళేసి ఆ టాప్ 20లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. టాప్ 20లో ఇది టాప్ 14, 15 ఉంది. మీరు ప్లేస్మెంట్స్ కూడా నెంబర్ 1గా ఉండట్టుంది. చాలా మంది టాక్స్ ఉంది. అందరు సార్ చెప్పండి, మీరు దీని గురించి ఇన్ఫర్మేషన్ మాకు కావాలంటే ఈ వీడియో నేను చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వీడు ఆఫర్ చేస్తుంది కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవి ఏరోనాటికల్ ఇంజనీరింగు, ఈసీఈ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఈ విధంగా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారమ్మా. ఎంటెక్ కూడా ఆఫర్ చేస్తున్నాడు. అదేవిధంగా ఒక్కొక్క దానికి మనం ఇంటేక్ ఎంత అనేది సిఎస్సికి వెళదాం. ఇప్పుడు సిఎస్సికి వెళదాం. ఈ సిఎస్సిలో వచ్చేసి ఈ 2019లో స్టార్ట్ ఈ సిఎస్సి ఇంటేక్ ఈ విధంగా ఉందమ్మా. సిఎస్సి వచ్చేసి ఇంత 22 అప్రూవల్, ఏ సీట్ అప్రూవల్ చేశాడు. బీటెక్ సిఎస్సి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది ఈ సిఎస్సిలో. ఇది టోటల్ ఇంటేక్ ఎంత ఉంది ఇక్కడ, అంత డేటా క్లియర్గా లేదు. ఇన్నోవేషన్ హబ్స్ అయితే ఉంది. ఐడియా 2 ఇన్నోవేషన్ హబ్స్ అంటే ఉన్నాయి. ఇంజనీరింగ్ క్లినిక్, ఇన్నోవేషన్ హబ్స్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సి ప్రోగ్రామింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి అండ్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్. బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ 2016 అండ్ ప్రోగ్రామ్స్. ఇట్ ఈస్ టైర్ 1 ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఉంది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఇంటేక్ వేరే చోట ఇచ్చినట్టున్నారు, అది చూద్దాం. ఇక్కడ సిఎస్సి బ్రాంచ్, ఇది సిఎస్సి బ్రాంచ్ గురించి అమ్మ. ఇంటేక్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇచ్చడం చూద్దాం. కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇది ఇక్కడ ఇచ్చడము ఇంటేక్. ఈ కంప్యూటర్ ఏఎంఎల్లో ఇంటేక్ వచ్చేసి ది ఇంటేక్ ఆఫ్ 60 అండ్ కరెంట్ ఇంటేక్ ఈజ్ 240 అమ్మ. 2020లో ఇట్స్ అన్ ఇంటేక్ ఆఫ్ 60తో స్టార్ట్ అయింది. నౌ 240 ఏఎంఎల్లో. సిఎస్సి విత్ ఏఎంఎల్ వచ్చి 240 ఇక్కడ తీసుకుంటున్నాడు. డిజైన్, డెవలప్, ఎంప్లాయ్మెంట్. అదేవిధంగా మన కంప్యూటర్ సిఎస్సి డేటా సైన్స్ ఎంత ఇంటేక్ వచ్చి చూద్దాం. ఇదే విధంగా సిఎస్సి డేటా సైన్స్ ఇంటేక్ వచ్చి ఇక్కడ 2020 ఇంటేక్ ఆఫ్ 280, అది 240. సిఎస్సి విత్ 300 ఉండొచ్చు. 180 సిఎస్సి డేటా సైన్స్, 180 డేటా సైన్స్కి ఉంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ అమ్మ, సిఎస్సి దీని కోడ్. సిబిఐటిలో కూడా ఉంది, నెంబర్ 1 కోర్స్. ఇది జేఎన్టీయూ హైదరాబాద్లో కూడా ఉంది. అదేవిధంగా మన సైబర్ సెక్యూరిటీ అండ్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎస్టాబ్లిష్, డిజైన్ అండ్ డెవలప్. వీళ్ళు ఎంత ఇంటేక్ అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు. ద సైబర్ సెక్యూరిటీ ఈజ్ అబౌట్ ప్రొటెక్టింగ్ డివైజెస్, నెట్వర్క్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అండ్ మోడిఫికేషన్స్. ఇది సెక్యూరిటీ ఇస్తుంది. సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ఇది 2020లో స్టార్ట్ చేశారు ఈ సైబర్ సెక్యూరిటీ. ఇక్కడ 30th జూన్ అండ్ ప్రోగ్రామ్స్, కానీ ఇంటేక్ అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇక్కడ చూద్దాం, మళ్ళీ అప్డేట్ చేద్దాం. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వస్తే వీడి ఇంటేక్ వచ్చి ఇక్కడ ఇచ్చేసాడు. ఇంటేక్ వచ్చేసి 180 ఇంటేక్. సిఎస్ఐ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిఎస్ఐటి బ్రాంచ్ 180 బ్రాంచ్. ఇది సిఎస్ఐ ఐటీ ప్లస్ సిఎస్సి 2 కలిసి ఉంటుందమ్మా. ఇది 2 కలిసి ఉంటుంది. ఇది నెంబర్ 1 కాలేజీ. నియర్ టు మనకు హైదరాబాద్లోనే ఉంది, టౌన్లోనే ఉంటుంది. దుందిగల్లో ఉంది, జస్ట్ 10-15 కిలోమీటర్స్ ఉంది. అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అమ్మ, ఇది కోర్ బ్రాంచ్. ఇది అసలు ఆల్రెడీ ఫస్ట్ ఈ బ్రాంచ్ స్టార్ట్ చేశారు మనకి. ఈ బ్రాంచ్ స్టార్ట్ చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత దీనికి ఈ పేరు వచ్చింది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇక్కడే ఉంది ఈ బ్రాంచ్. తర్వాత ఇది ల్యాబ్ కూడా చూడవచ్చు మీరు, ఏరోనాటికల్, ఏరోడ్రోమ్స్ ఎట్లా ఉన్నాయి అనేది. తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ 2000లో స్టార్ట్ అయిందమ్మా ఈ ప్రోగ్రాము.
ఇది 2000 విత్ బీటెక్ ప్రోగ్రామ్ ఏరోనాటికల్. మాస్టర్ ఎంటెక్ కూడా ఉంది ఇక్కడ. బీటెక్ ఎంటెక్ రెండు ఉన్నాయి ఏరోనాటికల్. ఇది ఇంటేక్ ఎంత ఉందో వీడియో క్లియర్ ఇక్కడ కూడా దీనికి కూడా సరిగా ఇవ్వాలా తట్టుకుంటాం. క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఎంప్లాయ్మెంట్, ఎంటెక్ గేటు. ఇది ఇంటేక్ అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వలేదేమో, మళ్ళీ చూద్దాం. దీన్ని క్లియర్గా అప్డేట్ చేస్తాను. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చూద్దాము. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే మనకి ఇంటేక్ పిహెచ్డి అండ్ జేఎన్టీ అప్రూవల్ ఉంది. ఇది ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇక్కడ కూడా ఇంటేక్ క్లియర్గా ఇవ్వాలి. విఎల్ఎస్ఐ డివైజెస్, డేస్ టు వర్క్ 180, 60, 100 మొత్తం క్లారిటీ లేదు ఇంటేక్. కొన్ని వాటిల్లో క్లియర్గా ఇచ్చాడు కానీ ఇంటేక్, కొన్ని వాటిల్లో క్లారిటీగా లేదు ఇంటేక్. ల్యాబ్స్ అయితే బాగుంటాయి. అదే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 2004లో బీటెక్ ప్రోగ్రామ్, ఎంటెక్ ప్రోగ్రామ్ ఎలక్ట్రికల్ అండ్ ఐఏఆర్. ఎంటెక్ కూడా త్రిబుల్ కూడా ఉంది. ఎవరైతే త్రిబుల్ కావాలో మీరు ఇక్కడ చేరవచ్చు. శాలరీస్ 7 lakhs ఉందమ్మా ఇక్కడ స్టార్టింగ్ శాలరీస్. త్రిబుల్ వాళ్ళకి కూడా 7 lakhs ఉంది. పిఎస్యూస్ అన్నీ పబ్లిక్ సెక్టర్, నేషనల్ ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీస్ అన్నీ, మ్యాట్ ల్యాబ్, పిఎల్సీస్ అన్నీ ఇబ్బంది లేదు. మనకి మెకానికల్ ఇంజనీరింగ్, ఈ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ కూడా దేర్ ఆఫర్ చేస్తున్నారు. సెంటర్ ఫర్ క్యాడ్ ఉంది, సెంటర్ ఫర్ మెటీరియల్ టెస్టింగ్, క్యారెక్టరైజేషన్, ఎంటెక్ కూడా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ ఇది అటానమస్ ఇన్స్టిట్యూట్ విత్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ అఫిలియేషన్ ఉంది. సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఉంది, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. ఇది ఎంటెక్ ప్రోగ్రామ్ ఉంది, బీటెక్ ప్రోగ్రామ్ ఉంది. సీట్స్ అయితే ఇది క్లారిటీగా ఇవ్వలేదు. అదేవిధంగా మనం చూసినట్టయితే రీసెర్చ్ ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ ఉంది. R&D ఉంది, ఇన్నోవేషన్, క్రియేటివ్, స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్షిప్. స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటర్ఫేస్ ఉంది. తర్వాత ప్లేస్మెంట్ వచ్చి మనకి ఇక్కడ కూడా వీడియో ఇవ్వటం జరిగింది. హార్ట్లీ కంగ్రాచులేషన్ టు ద స్టూడెంట్స్ ప్లేస్డ్ త్రూ ద క్యాంపస్ రిక్రూట్మెంట్. మైక్రోసాఫ్ట్ వచ్చింది, జెట్స్కేలర్, మంచి హైపే కంపెనీస్ అయితే వస్తున్నాయి. చేజెస్, ఆటోడెస్క్, అమెజాన్, జస్ట్పే, ఎండెక్, ఏపమ్ అండ్ సియర్స్ అండ్ డిజిటల్, IBM, క్యాప్జెమినీ, లూమెన్, యాక్సెంచర్, వర్చస్, కాగ్నిజెంట్, UST, నంబర్ 1 JSW, LTI, మైంట్రీ, యంగ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా టెక్నాలజీ ఆటోమోటివ్లో పనిచేస్తుంది, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఏరోస్పేస్ వాళ్ళు ఇక్కడికే వస్తారు అట్టుకుంటా. ఏరోస్పేస్ కోర్ కంపెనీ, ఇన్ఫోసిస్, విప్రో, ఎంఫసిస్, QS గ్లోబల్, ఎంటిటీ డేటా, ఎక్సావేర్, ఆప్టమ్, JBM టెక్ మహీంద్ర, ఇలా అనేక కంపెనీలు అయితే రావడం జరుగుతుంది. ఈ ప్లేస్మెంట్ కూడా మీరు చూస్తే ఈ ప్లేస్మెంట్ డేటా 2012కి ఈ ప్లేస్మెంట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా నో మోర్ అండ్ మనం ప్లేస్మెంట్స్ని ఇక్కడ డీటెయిల్స్ చూసినట్టయితే లింక్డ్ఇన్ టాప్ 15 కంపెనీస్ అయితే మనకు వస్తున్నాయి. టాప్ 15 IT కంపెనీస్, టాప్ 20 కంపెనీస్ అయితే మనకు వస్తున్నాయి. ప్లేస్మెంట్స్ ఈ విధంగా ఉంది. మనం ప్లేస్మెంట్ మనం ఒక కట్ ఆఫ్ కూడా చూద్దాము. మధ్యలో కట్ ఆఫ్ ఎంత ఉందో దీనికి చూద్దాం. ఒకసారి కట్ ఆఫ్ చూసేసిన తర్వాత మనం కన్క్లూడ్ చేయొచ్చు వీడియో. IR ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఫేమస్ కాలేజ్ అమ్మ. ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది. IARE నంబర్ 1 హైదరాబాద్లో ఫేమస్ కాలేజ్. దుందిగల్ అమ్మ దీని మెయిన్. దీని ఇన్స్టిట్యూట్ కూడా IARE, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. మీరు దీన్ని బుక్ చేసుకునేటప్పుడు కౌన్సిలింగ్లో యాప్ ఆప్షన్స్ పెట్టుకుని IARE మన కోడే ఇంపార్టెంట్ అమ్మ. ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు, కోడ్ ఏది ఇస్తే అది తీసుకుంటుంది. తర్వాత మేడ్చల్ డిస్టిక్ కోడ్ ఉంది దీనికి. తర్వాత వచ్చి దుందిగల్లో
తర్వాత దీనిలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉందమ్మా. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇది బేసికల్ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఏరోనాటికల్ ఇంట్రెస్ట్ మీకు ఏరోనాటికల్ ఇంట్రెస్ట్ మీకు 34-35K కూడా మీకు వస్తుంది. అదేవిధంగా బీసీబీకి 34K వస్తుంది. అన్ని 34K బీసీసీ అండ్ బీసీఏకి 1 lakh కూడా వస్తుందమ్మా. ఎస్సీ బాయ్స్ ఎస్సీ గర్ల్స్ 86K ఉంది. దీని ఫీజు వచ్చి 1,01,000 అమ్మ. 1.01 దీని ఫీజు వచ్చి 1,01,000. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ అంటే లాస్ట్ ర్యాంక్ వరకు పడుతుంది. దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మనకి కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఇక్కడ డిమాండ్ ఉందమ్మా వీటికి. సపోజ్ మనకి కంప్యూటర్ సైన్స్ ఈసారి 20K వచ్చినా కానీ వస్తుంది. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ ఇది జేఎన్టీలో ఉంది, తర్వాత సిబిఐటీలో ఉంది, తర్వాత విఎన్ఆర్లో ఉంది, ఇక్కడ ఉంది. ఇది 56 ఇది 35,000 బీసీబీ. ఇది నార్మల్గా వచ్చేస్తాయి మీకు. మన కంప్యూటర్ సైన్సే రావాలి. కంప్యూటర్ సైన్స్కి అయితే ఫుల్ డిమాండ్ ఉంది ఇక్కడ. 16,000 ఓసీ బాయ్స్. 16 అంటే 20K వచ్చినా కానీ ఐఏఆర్ఈ వస్తుంది ఈసారి మనకి. అదేవిధంగా బీసీబీ బాయ్స్ బీసీబీ 30K వచ్చినా మనకు డేటా సైన్స్ వస్తుందమ్మా. ఇదే విధంగా బీసీడీ. తర్వాత ఎస్సీలో 69-70K. ఈడబ్ల్యూఎస్ సేమ్, ఇది నో ప్రాబ్లం. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అమ్మ కోర్ బ్రాంచ్ ఇది. ఈ కోర్ బ్రాంచ్ ఎవరికైతే ఈసారి 13,650, ఈసారి 15K నాకు తెలిసి 15K కూడా మీకు కంప్యూటర్ సైన్స్ గట్రా రావడానికి అవకాశం ఉంది. బీసీబీ కూడా మనకి 25K 26K కూడా రావడానికి ఉంది అవకాశం. బీసీసీ 53K అండ్ ఎస్సీ 59K అంటే మనకు 60K కూడా ఈసారి 60K కూడా రావడానికి అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ సేమ్, ఈడబ్ల్యూఎస్ కూడా మనకి ఓసీలకి ఎంత ఉందో ఇది కూడా 1,10,000. అదేవిధంగా సిఎస్సి విత్ మెషిన్ లెర్నింగ్ చూడండి అమ్మ. సిఎస్సి ఇది 15Kకి వస్తుంది. ఇదే విధంగా ఇది 17K దాకా వస్తుంది. కట్ ఆఫ్లు అయితే 2,000 అయితే పెరిగే అవకాశం ఉంది. ఇది బీసీసీ, ఇది బీసీబీ, బీసీబీలో 30K కూడా రావచ్చు. ఎస్సీ 62 మెషిన్ ఏఎంఎల్లో ఎస్టీ 18 1,01,000. ఈసీ వాళ్ళకైతే ఇది మనకి 27-30K కూడా వస్తుందమ్మా. ఈసీ జనరల్లో త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 60K కూడా వస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది 20Kకి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20K అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 15K అయితే మనకి సిఎస్సి. 17K సిఎస్ఎం మెకానికల్ ఇంజనీరింగ్ 1 lakh వచ్చినా అందరికీ బాగానే వస్తుంది. మెకానికల్ కూడా చేరవచ్చు. ఇక్కడ క్యాంపస్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఎన్టీపీసీ అని కంపెనీస్ ఉంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి అయితే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఏరోనాటికల్ ఉంది. ఇక్కడ మనకి టాటా వరల్డ్ అయితే వస్తుంది, హైదరాబాద్లో ఉంది టాటా. దాని క్యాండిడేట్స్ కూడా దొరకవు కాబట్టి ఇక్కడే ఉంది కాబట్టి క్యాంపస్ కంపల్సరీ గ్యారంటీ రావచ్చు మనం. అదేవిధంగా మనం ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఈ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్లో 13 కంపెనీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఐఆర్ క్యాంపస్ హైరింగ్ అండ్ రిక్రూట్మెంట్. లింక్డ్ఇన్, నాస్కామ్ టాప్ 20 ఐటీ కంపెనీస్. లింక్డ్ఇన్లో టాప్ 15 ఐటీ కంపెనీస్ అయితే ఇక్కడ రావటం అయితే జరుగుతుంది. ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూస్తే మనం ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూద్దామమ్మా. వీ టేక్ ప్రైడ్ ఇన్ అవర్ స్టూడెంట్ సక్సెస్ ఈచ్ ఇయర్. 2023లో
ఏ విధంగా అంటే జాబ్ ఆఫర్స్ 504, Y04, ఎలిజిబిలిటీ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ 708, టోటల్ స్టూడెంట్ 126, 224 కంపెనీస్ అయితే విజిట్ చేసినాయి. ఇది క్విక్ అనమాట ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ద హైయెస్ట్ శాలరీ అమ్మో కంపెనీస్ అసలు 51 LPA నమ్మ వీళ్ళకి అది వివేకానంద 51 LPA, 51 LPA, 51 LPA ఇద్దరికి వచ్చిందమ్మ ఇక్కడ. 23 LPA, 19 LPA అక్కడ ఇద్దరికి 19 LPA 1, 2, 3, 4 4గురికి వచ్చింది 19 LPA వచ్చి. మైక్రోసాఫ్ట్ అది మంచి కంపెనీలు అమ్మ. నెంబర్ 1 మైక్రోసాఫ్ట్ 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీ ఆఫర్డ్ 51 lakhs ఇద్దరికి వచ్చిందమ్మా. నేనైతే ఇంతవరకు అయితే ఈ టాప్ 20 కాలేజీల్లో ఇదే మంచి. డవాప్స్ 23, 5 lakhs ఇద్దరికి వచ్చింది. అదేవిధంగా QA ఇంజనీర్ 4, ఎమడాస్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ 12.12 lakhs. ప్యాకేజెస్ బాగా వచ్చినాయి. జీరో కోడ్ ఇచ్చారు 3, యాక్రో డిజిటల్ 27 తీసుకున్నాడు 8 lakhs ప్యాకేజీతో. అదేవిధంగా లుమెన్ 7.4, కాగ్నిజెంట్ 7, 7 lakhs ప్యాకేజీ. 27 కాగ్నిజెంట్ ఇద్దరు, ప్రోజెన్సీ 5. తర్వాత బయటర్ ఎడ్జి మనకిద్దరు 6.5, యావరేజ్ 8 lakhs ప్యాకేజ్ ఉందమ్మ ఇక్కడ. 294 ఇది భారీగా తీసుకున్నారు. యాక్సెన్సర్ అయితే నీకు ఎక్కువ మంది 300 మెంబర్స్ని తీసుకున్నారు యాక్సెన్సర్. క్యాబ్ జెమినీ 42, US ట్యూల్ మనకి టెక్ మహీంద్రా, GBM, గ్రీన్ బాక్స్, డెల్టా 3 lakhs. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 8 lakhs దాకా ఉందమ్మ ఇక్కడ. 8 LPA దాకా ఉంది యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 8 LPA. అదేవిధంగా మనకు టోటల్గా వచ్చి నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ 504 ప్యాకేజెస్ రావడం జరిగింది. ఇక్కడ బ్రాంచ్ వైజ్కి కూడా చూద్దాం. బ్రాంచ్ స్టాటిస్టిక్స్ కొన్ని కంపెనీలు బ్రాంచ్ వైజ్కి కూడా వస్తున్నాయి. CSE 239, 6 lakhs యావరేజ్ ప్యాకేజ్, 89 ప్లేస్మెంట్స్, మ్యాగజైన్ శాలరీ. ఐటీలో ఎక్కువ మంది ఉన్నారు. ఈసీలో 203, 5 lakhs ప్యాకేజీ. ట్రిపుల్ఈలో ప్యాకేజీ. సివిల్ ఏరోస్పేస్ కోర్ కంపెనీలు అయితే ఇక్కడే వస్తున్నాయేమో. సివిల్ వాళ్ళకి కూడా బాగానే వచ్చినాయి ప్లేస్మెంట్. అంటే ఆల్మోస్ట్ అందరికీ వస్తున్నాయి ప్లేస్మెంట్. అయితే ప్లేస్మెంట్ అందరికీ వస్తుంది. ప్లేస్మెంట్ అయితే అందరికి వస్తుంది. మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. 13 lakhs నాకు తెలిసి 15K వస్తే CSE వస్తుందమ్మా. 17K వస్తే కన్క్లూజన్ అంటే కట్ ఆఫ్ పెరిగితే CSE AML వస్తుంది. 20K IT వస్తుందమ్మా. ఇది కన్క్లూజన్. మన కన్క్లూజన్ కూడా ఇవ్వాలి. 15K CSE, 17K CSE AML అండ్ 20K వస్తే IT వస్తుందమ్మా. ఇక్కడ ఎవరైతే ఈ రేంజ్లో ఉన్నారో ఈసారి కట్ ఆఫ్లు కూడా 2000 పెరుగుతుంది కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ 13-14K నేను 15K 17K ఇచ్చాను. 20K మీకు బాగానే ఉంటుంది ఇది. ఓకే ఇదమ్మా ఈరోజు. ఇది స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మెయిన్ నా ఛానల్ని అయితే లైక్ చేయండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది. కంటిన్యూగా చూడకుండా మీరు అక్కడక్కడ చూస్తే ముక్కలుగానే అర్థమవుతుంది అర్థమవుతుంది ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మనము ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ సపోజ్ ఏదైనా మూవీ చూస్తున్నారనుకో, ఆ మూవీ కానీ తర్వాత ఈ సాంగ్స్ ఇలాంటివి మీరు స్కిప్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ లైఫ్కి వచ్చే నష్టం అయితే ఏం లేదు. మీరు మూవీ చూస్తున్నారు, మీరు ఏదన్నా స్కిప్ చేస్తామంటే టైం చేసుకుంటే టైం పాస్ చేసేది. కానీ ఇది టైం పాస్ చేయవద్దు. ఇలాంటి వీటితో జస్ట్ ప్లే చేసుకోవద్దు. మీరు జస్ట్ ప్లే చేసుకుంటా ఇది కంటిన్యూస్గా చూస్తే ఇన్ఫర్మేషన్ మనకి కంటిన్యూస్గా ఉంటుంది. బ్రేక్ మొక్కలుగా ఎప్పుడు చూడవద్దు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ అన్నారు. ఎప్పుడైనా మన ఇంజనీరింగ్ స్టడీ చేసేటప్పుడు కూడా కంప్లీట్ 100% నాలెడ్జ్తో ఉండాలి. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్.
హాఫ్ నాలెడ్జ్తో నువ్వు ఫ్లైట్ నడిపినా ఏదైనా డ్రైవింగ్ చేసిన హాఫ్ నాలెడ్జ్తో నడిపావనుకో యు ఆర్ ఇన్ ద ట్రబుల్ అనమాట. అదేవిధంగా నువ్వు హాఫ్ నాలెడ్జ్ వెరీ డేంజరస్. మీరు కంటిన్యూస్గా చూడండి, లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేనేం అడగట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.